జిమ్‌కు వెళ్తున్నారా? కండలు పెంచాలని, బరువు తగ్గాలని తీవ్రంగా కృషి చేస్తున్నారా? త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సప్లిమెంట్లు వాడదామా అని ఆలోచిస్తున్నారా? ఈ రంగురంగుల డబ్బాలు, ప్యాకెట్లు నిజంగా మన శరీరానికి సురక్షితమైనవా? ఇదే ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. ప్రకటనల్లో చూసిన ఆకర్షణీయమైన ఫలితాలు, స్నేహితులు వాడటం చూసి మనం కూడా ప్రయత్నిస్తే త్వరగా ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశపడతాం. నిజానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వైద్యులు లేదా పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో కొన్ని సప్లిమెంట్లు కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఉదాహరణకు, తీవ్రమైన క్రీడాకారులకు లేదా శరీరంలో ఏదైనా పోషక లోపం ఉన్నవారికి. కానీ చాలామంది అనుకున్నట్లుగా ఈ జిమ్ సప్లిమెంట్లు కేవలం ప్రోటీన్ లేదా విటమిన్లు మాత్రమే కాదు. వీటి వెనుక తెలియని, కొన్నిసార్లు భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయి. ఇవి మనం సాధారణంగా తీసుకునే మందులలాగా కఠినమైన నియంత్రణ, తనిఖీ వ్యవస్థలో ఉండవు. ఇదే అసలు సమస్యకు మూలం. మనం జిమ్ సప్లిమెంట్లు అనుకుని కొనుగోలు చేసే చాలా ఉత్పత్తులలో ప్యాకెట్ మీద రాసినవి కాకుండా అసలు వేరే పదార్థాలు కలుపుతారు. కొన్నిసార్లు వీటిలో స్టెరాయిడ్లు వంటి హార్మోన్ల పదార్థాలు కలుపుతారు. ఇవి తక్కువ సమయంలో కండరాలను పెరిగినట్లు చూపించినా శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, పురుషులలో వంధ్యత్వం వంటి ప్రమాదకరమైన పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమంది బరువు తగ్గించే సప్లిమెంట్ల పేరుతో ప్రమాదకరమైన ఉత్ప్రేరకాలు లేదా నరాల మీద ప్రభావం చూపే రసాయనాలను కలుపుతారు. ఇవి ఆందోళన, నిద్రలేమి, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు, చివరికి ప్రాణాంతకమైన సమస్యలకు కూడా కారణం కావచ్చు. ఇంకా దారుణం ఏమిటంటే, ఈ సప్లిమెంట్ల తయారీలో ఉపయోగించే ముడిసరుకు నాణ్యత చాలాసార్లు ప్రశ్నార్థకంగా ఉంటుంది. కొన్నిసార్లు విషపూరిత లోహాలు, పురుగుమందుల అవశేషాలు లేదా ఇతర హానికరమైన రసాయనాలు ఈ ఉత్పత్తులలోకి చేరిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలని, శరీరాన్ని బలపరచాలని కోరుకుంటే మనకు తెలియకుండానే విషాన్ని తీసుకున్నట్లు అవుతుంది. ఉదాహరణకు, బరువు పెంచే కొన్ని పౌడర్లలో లేదా కండలు పెంచే కొన్ని ఉత్పత్తులలో కాడ్మియం, సీసం వంటి లోహాలు అనుమతించిన స్థాయికి మించి ఉన్నట్లు చాలా పరిశోధనలలో వెల్లడైంది. ఇవి మన మెదడు, నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలపై దీర్ఘకాలికంగా చెడు ప్రభావాన్ని చూపుతాయి. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దానికి సరైన ఇంధనం, అంటే సరైన పోషకాలు, క్రమబద్ధమైన వ్యాయామం, తగినంత విశ్రాంతి అవసరం. సప్లిమెంట్లు అనేవి ఒక షార్ట్ కట్ లాగా అనిపించవచ్చు. కానీ షార్ట్కట్లు ఎప్పుడూ సురక్షితమైనవి కావు. కొన్నిసార్లు అవి అగాధంలోకి తోయగలవు. ప్రకటనలలో కనిపించే ఒక నెలలో 6 ప్యాక్ లేదా 10 కిలోలు తగ్గండి లాంటి ఆకర్షణీయమైన హామీలు కేవలం వ్యాపార తంత్రాలు మాత్రమే. నిజమైన దీర్ఘకాలిక ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి సహజమైన మార్గం తప్ప మరొకటి లేదు. మరి మనం ఏమి చేయాలి? మనకు నిజంగా అవసరమైన సప్లిమెంట్ ఏంటో తెలుసుకోవాలి. అది మన జ్ఞానం. మన శరీరానికి ఏం కావాలి, ఏం వద్దు అని తెలుసుకోవడం. ప్రకృతి సిద్ధమైన, సమతుల్యమైన ఆహారంలోనే అన్ని పోషకాలు ఉంటాయి. కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి వాటిని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సహజసిద్ధంగా లభిస్తాయి. వీటికి అదనంగా కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర, రోజుకు 3 లీటర్ల నీరు తాగడం, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మనం కోరుకున్న ఫలితాలు పొందగలం. ఒకవేళ మీరు ఏదైనా సప్లిమెంట్ తీసుకోవాలని నిజంగా అనుకుంటే, దానికి ముందు తప్పకుండా ఒక నిపుణులైన వైద్యుడిని లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ను సంప్రదించండి. మీ శరీర అవసరాలు, మీ ఆరోగ్య స్థితిని బట్టి వారు సరైన సలహా ఇస్తారు. ఇంటర్నెట్లో లేదా స్నేహితులు చెప్పారని ఏదో ఒక సప్లిమెంట్ను గుడ్డిగా నమ్మి వాడటం మీ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం.
గుర్తుంచుకోండి, బలమైన శరీరం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. దానికి కష్టపడాలి, సహనంతో ఉండాలి, ముఖ్యంగా సరైన మార్గంలో వెళ్ళాలి. బాటిల్లో ఉన్న మ్యాజిక్ పౌడర్ మీద ఆధారపడటం కంటే మీ ప్లేట్లో ఉన్న సహజసిద్ధమైన ఆహారం మీద నమ్మకం ఉంచండి. అదే మీకు నిజమైన, దీర్ఘకాలిక బలాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.